చాలామంది రీకెనలైజేషన్ గురించి అడుగుతూ ఉంటారండి. రీకెనలైజేషన్ అంటే తిరిగి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయిన తరువాత మళ్ళీ తిరిగి రీకెనలైజ్ చేయటానికి చేసే ఆపరేషన్‌ని రీకెనలైజేషన్ అంటారు. తిరిగి ఆపరేషన్. ఇది దీని సక్సెస్ రేట్ వచ్చి 50-50 ఛాన్సెసే. ఎందుకంటే వన్స్ ట్యూబ్‌ని కట్ చేసి తీసేసిన తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి అతుకు పెట్టిన తర్వాత తిరిగి అంటుకునే అవకాశం మహిళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది. సో అవి ఎక్కడ కట్ చేయాలి? ట్యూబ్ 4 భాగాలైతే రెండో పార్ట్‌లోనే చేయొచ్చు. అలా అని మూడో పార్ట్, నాలుగో పార్ట్‌లో కూడా కొంతమంది చేసేస్తూ ఉంటారు. అలా చేసేసినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేసుకున్నప్పుడు అది రీకెనలైజ్ అయ్యే అవకాశాలైతే తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి రీకెనలైజ్ అయినా కూడా ట్యూబ్‌లో గర్భిణి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.